వెల్కమ్ టు మైండ్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవునండి, మరి దేవుడు అంటే అండి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారంటండి. అవునండి, మరి మనుషుల ప్రేమలో మరి మార్పులు ఉండొచ్చు, కానీ మరి బంధువుల ప్రేమలో మార్పులు ఉండొచ్చు, మరి బిడ్డల ప్రేమలో మార్పులు ఉండొచ్చు, స్నేహితుల ప్రేమలో మార్పు ఉండొచ్చు, కానీ దేవుడు అంటండి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారంటండి. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి. అవునండి, మరి మన యొక్క అపరాధములను బట్టి చూస్తే, మన యొక్క దోషములను బట్టి చూస్తే మనం ఎప్పుడో నశించిపోవలసిన వారిగా ఉన్నామండి. కానీ దేవుడు అంటండి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మరి ఎప్పటికప్పుడు సరిచేస్తూ విడువక మన ఎడల కృప చూపిస్తున్నారండి. అవునండి, ఇజ్రాయెల్స్ కూడా ఎన్నోసార్లు తప్పిపోతున్నప్పటికీ కూడా మరి తన ప్రవక్తలను పంపించి మరి ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడడము, మరి ఎన్నోసార్లు మరి వాళ్ళని సరిచేస్తూ వచ్చారండి. అవునండి, మన దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారంటే విడిచిపెట్టే ప్రేమ కాదండి, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారండి. కనుక మన పట్ల విడువక ఆయన కృప చూపిస్తూనే ఉన్నారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా, నాయనా దేవా, మీరు తండ్రి మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న విధానమును బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ పాటి వాళ్ళం నాయన ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా తండ్రి నాయన ప్రభా యేసయ్యా దేవా, మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా మరి వాకి ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన ప్రభా యేసయ్యా దేవా, వారికి ఈరోజు మీ ఆత్మను తోడుగా ఉండదా ఇచ్చేయండి నాయన ప్రభా యేసయ్యా. వారి చేయ పనుల్లో తోడుగా ఉండండి నాయన, వారి జాబ్స్లో వారి బిజినెస్లో ప్రభా నాయన దేవా, నాయన వారి పనుల్లో ప్రభా మీరు తోడుగా ఉండి కృప చూపించమని అడుగుచి చిన్ని ప్రార్థన యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.